హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షూట్ ఆఫీ సారీస్. మీరు ఇక్కడ నంబర్ ఉంది కదా అండి, ఈ నంబర్ కి కాంటాక్ట్ చేయండి. గూగుల్ పే, ఫోన్ పే అండ్ వాట్సాప్ ఉంటుంది. అలాగే పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి. వీడియో తీసుకుంటే కనుక అందులో ఏదైనా డ్యామేజ్ ఉంది అనుకోండి, దాని మీద ఫోకస్ చేస్తూ వీడియో తీయండి. తీస్తే మాకు పంపిస్తే అది మేము చూసి సారీ రిటర్న్ తీసేసుకుంటాం. వీడియో లేకుండా రిటర్న్ చేసుకోవడానికి ఛాన్స్ లేదండి. అలాగే ఎక్స్చేంజ్ కూడా లేదు. సారీ మీకు నచ్చకపోతే ఎక్స్చేంజ్ కూడా లేదు. నేను అన్ని డీటెయిల్స్ వీడియోలో చాలా క్లియర్ గా ఓపెన్ గా నేను చెప్పేస్తాను కాబట్టి మీకు నచ్చితేనే మీరు ఆర్డర్ చేసుకోండి. ఓకే, మంచి మంచి కలెక్షన్స్ ఎవ్రీడే వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాం. చక్కగా చూడండి, మీకు నచ్చిన శారీస్ ని చక్కగా ఆర్డర్ చేసేసుకోండి. ప్రతి శారీకి కూడా అండి నేను ఇలా నంబర్ ఇస్తాను. నంబర్ తో సహా మీరు స్క్రీన్ షాట్ అనేది తీసుకుని మా వాట్సాప్ నంబర్ కి పంపించండి. పంపించి ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తాం, పక్కన పెట్టండి అని మెన్షన్ చేయండి అని చెప్తే వాళ్ళు పక్కన పెడతారు. మీ నంబర్ పెట్టేసి మీరు పే చేయగానే ఆ శారీని తీసుకెళ్లి ఆర్డర్ దాంట్లో కన్ఫర్మ్ చేసిన దాంట్లో పెట్టేస్తారు అనమాట. అదైతే గుర్తుపెట్టుకోండి. తర్వాత కింద క్లియర్ గా మీ అడ్రస్ కూడా ఇచ్చేయండి. ఒకవేళ మామూలుగా మీరు అవైలబుల్ ఉందా అని అడిగితే ఉంది అని చెప్తారు. ఈ లోపు ఇంకా ఆ సారీస్ ని ఎవరైనా అడిగారు అనుకోండి, ఫాస్ట్ గా అయిపోతూ ఉంటాయి కదా, ఎవరైనా అడిగారు అనుకోండి వాళ్ళకి ఇచ్చేయడం జరుగుతుంది అనమాట. అదైతే గుర్తుపెట్టుకుని కొంచెం ఫాస్ట్ గా ఆర్డర్ చేసేసుకోండి. ఈ రోజు మనం చూసే సారీస్ వచ్చేసి ఇది ఫ్యాన్సీ టైప్ ఆఫ్ సారీ అండి. నేను ఫస్ట్ లోనే ఇంకొక విషయం అనేది మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు ఈ సారీ చూసారు కదా, ఇది మనకి రేట్ తక్కువలో చాలా రీజనబుల్ లో వచ్చినటువంటి శారీ. ఒకసారి అది కూడా ఇవ్వమ్మా. మీకు చూడ్డానికి అంటే వేరే చోట ఎక్కడన్నా చూసినప్పుడు మీరు ఇది రెండు దగ్గరగానే ఉన్నాయి కదా, ఇక్కడ మధ్యలో పెట్టి చూపించమా. ఇదే క్రీమ్ కలర్ తోనే ఉంటాయి శారీస్ అన్ని కూడా, అది గుర్తుపెట్టుకోండి. ఇలాగే ఉంది కదా అంటే ఈ క్లాత్ కి తేడా ఉంది. ఇది వచ్చేసి 999. క్లాత్ తేడా, డిజైన్ మాత్రం చూడగానే దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే దీంట్లో ఎలిఫెంట్ బోర్డర్ వచ్చిందా, లేకపోతే పీకాక్ బోర్డర్ వచ్చిందా, దానికి ముక్కుందా, లేకపోతే కన్నుందా అని ఎవరు చూడరు. చూడగానే లుక్ వైజ్ చూడగానే ఇట్లాగే సేమ్ లాగానే ఉంది కదా, ఇది వాళ్ళు ఎక్కువ రేట్ పెట్టారు, మనం తక్కువ రేట్ పెట్టాము, ఇక్కడ తక్కువ రేట్ పెట్టారు అని అనుకోకండి. ఇది క్లాత్ అనేది ఇది ఇంకా సాఫ్ట్ వస్తుంది, ఇది కొంచెం నార్మల్ గా వస్తుంది. కానీ క్లాత్ వేరైనప్పుడు దాని రేటు కూడా మీకు చేంజ్ అవుతుంది. కాకపోతే డిజైన్స్ ఇమిటేషన్స్ అని చెప్పాను కదా మీకు లాస్ట్ టైం, ఆ ఇమిటేషన్స్ గురించి చెప్పడం కోసమే నా ప్రయత్నం అనమాట. ఇది క్లాత్ వేరు, డిజైన్ ఇలా ఇచ్చారు, దీని కాస్టే వేరు ఉంటుంది. అలాగే ఇది మనకు వచ్చేసరికి ఈ క్లాత్ కొంచెం వేరు, దీనికి వచ్చిన డిజైన్ కూడా వేరు. ఓకే, చాలా మంచిగా వచ్చింది. ఇంకా దానికన్నా ఇది మనకి బిగ్ బోర్డర్స్ తో ఇంకా క్లాసీ అండ్ గ్రాండ్ గా కనిపిస్తుంది. సో అది నేను చూసి క్లాత్ పట్టుకుని బాగున్నాయి అని చెప్పేసి నేను తీవడం జరిగింది. 2 సైడ్స్ కూడా పీకాక్ బోర్డర్ ఇచ్చారండి. ఫాయిల్ ప్రింట్ కూడా క్వాలిటీ ఉన్నటువంటి ఫాయిల్ ప్రింట్ ఇచ్చారు. రేట్ని బట్టి మీకు ఆ ఫాయిల్ ప్రింట్ క్వాలిటీ అనేది చేంజ్ అవుతుంది, అదైతే గుర్తుపెట్టుకోండి. 2 సైడ్స్ ఈక్వల్ బోర్డర్, మధ్యలో అంతా ఇలా ఉంటుంది. సమ్మర్ కి కూడా చాలా బాగుంటుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి జూట్ సిల్క్ ఫ్యాబ్రిక్. సమ్మర్ కి కూడా చాలా క్లాసీగా ఉంటుంది. వెయిట్ అస్సలు లేదు, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఇది మనకి పళ్ళు చూడండి, కలంకారీ ప్రింట్ తో ఈ జూట్ సిల్క్ సారీ మీద ఎంత గ్రాండ్ గా డిజైన్ చేశారో చూడండి. అలాగే నేను ఇంకొక వీడియోలో ఇప్పుడు 999 సారీ చెప్పాను కదా, అది కూడా నేను వీడియో మీకు పెడతాను. అది ఎప్పుడో లాంగ్ బ్యాక్ వచ్చిన శారీస్ అనమాట, ఫస్ట్ లో వచ్చినటువంటి డిజైన్ అది. కాకపోతే చిన్న బోర్డర్స్ తో వచ్చింది. ఇంకా దానికన్నా కూడా అండి ఇదే మీకు బాగా గ్రాండ్ గా కనిపిస్తుంది సారీ, ఎందుకంటే బిగ్ బోర్డర్స్ మంచిగా బ్లాక్ కలర్ షేడ్ లో కలంకారీ ప్రింటెడ్ లో ఇచ్చారు. అది మనకి స్మాల్ సైజ్ బోర్డర్ లో వస్తుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఫాయిల్ ప్రింట్ వచ్చినప్పుడల్లా నేను ప్రతిసారి చెప్తూనే ఉన్నాను, రివర్స్ లో ఒక్కసారి అయితే ఐరన్ చేయించుకుంటే కనుక ఫాయిల్ ప్రింట్ అనేది కొంచెం స్టాండర్డ్ గా ఉండే ఛాన్స్ ఉంటుంది. అది 399 రూపాయల చీర అయినా సరే, 3000 రూపాయల చీర అయినా సరే, ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో అది కొంచెం ఫాలో అయ్యారు అనుకోండి, చక్కగా మీకు కొన్ని సంవత్సరాల తరబడి సారీ కూడా ఏమాత్రం డ్యామేజ్ అనేది అవ్వదు, అదైతే గుర్తుపెట్టుకోండి. ప్లస్ 1 టైం మాత్రం మీరు జాగ్రత్తగా సపరేట్ గా వాష్ చేసుకున్నా సరే ఫస్ట్ టైం, లేదు అంటే డ్రై వాష్ కి ఇచ్చినా సరే. ఇది మనకి చూడడానికి చూడండి ఎంత క్లాసీగా, ఆఫీస్ పర్పస్ కట్టుకోవచ్చు, చక్కగా ఏదైనా చిన్న ఫంక్షన్స్ కి కూడా కట్టుకునే విధంగా మంచిగా గ్రాండ్ గా కనిపిస్తుంది. దీంట్లో కొన్ని కలర్స్ ఉన్నాయి, ఆ కలర్స్ అన్ని కూడా మీకు మ్యాట్ మీద నేను క్లియర్ గా చూపిస్తాను. సారీ నెంబర్ 2 నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అనేది అస్సలు మిస్ అవ్వద్దు. కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి. మిడిల్ పార్ట్ అంతా సేమ్ యాస్టీజే వస్తుంది, నేను కట్టుకున్న సారీ ఏదైతే ఉందో సేమ్ యాస్టీజ్ వస్తుంది. కానీ ఇక్కడ మాత్రం మనకి బాటిల్ గ్రీన్ కలర్ వచ్చింది. బాటిల్ గ్రీన్ కలర్ లో మనకి జూట్ సిల్క్ సారీలో డిజైన్ అనేది అనమాట, కలంకారీ ప్రింటెడ్ లో ఇచ్చారు బోర్డర్స్ అనేది.
ఆ శారీ ఇట్లా పెట్టి చూపిస్తా, ఇంకా మీకు డిజైన్ ఇంకా క్లియర్గా ఉంటుంది. నిన్న ఎవరో ఒక సిస్టర్ మెసేజ్ పెట్టారండి కమెంట్స్లో, నుంచుని చూపించే కన్నా ఇలా చూపిస్తేనే, అదే లైవ్ వీడియో కన్నా ఇలా చూపిస్తేనే బాగుంది అని చెప్పేసి పెట్టారు. తెలుసు, కాకపోతే లైవ్ వీడియో ఏంటంటే మాకు ఈజీ అవుతుంది. ఇది మళ్ళీ వీడియో చేసి దాన్ని ఎడిటింగ్ చేసి ఇదంతా రచ్చరచ్చు ఉంటుంది అనేసి చక్కగా లైవే బెటర్ అని అనిపిస్తుంది. కానీ మనకి క్లారిటీ అయితే మాత్రం ఇదే బెటర్. ఇది బాటిల్ గ్రీన్ కలర్లో ఇలా కలంకారీ ప్రింటెడ్ స్టైల్లో మనకి పళ్ళు అనేది ఇచ్చారు అండ్ బ్లౌజ్ కూడా ఇలా ఇచ్చారండి. ఇది మొత్తం అండి డైయింగ్ స్టైల్, మీరు గుర్తుపెట్టుకోండి, డైయింగ్ స్టైల్ వచ్చింది. ఓకే, సారీ మొత్తం చూపిస్తాను. 2 సైడ్స్ బోర్డర్స్ కూడా చక్కగా చూడండి. ఫస్ట్ టైం అయితే మాత్రం డ్రై వాష్ అయితే చేయించుకోండి. సారీ నెంబర్ వచ్చేసి 2, సారీ నెంబర్ వచ్చేసి 3 అండి, నంబర్ 3. ఇది మనకి గ్రేప్ కలర్ అండ్ వైన్ కలర్ అని కూడా చెప్తారు. గ్రేప్ కలర్ లో వచ్చిందనమాట. నల్ల నేరేడు పండు రంగు కూడా ఇదే కలర్ ఉంటుంది. 2 సైడ్స్ కలంకారీ ప్రింట్, మధ్యలో మాత్రం డిజైన్ అనేది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుందండి. నేను తిరిగేసి చూపిస్తున్నా మీకు, ఇది కరెక్ట్. ఇక్కడ కల్సెం లాగా డిజైన్ చేశారు చూడండి. పళ్ళు కానీ అంతా మనకి చాలా మంచిగా కనిపిస్తుంది. జూట్ సిల్క్ మెటీరియల్, ఫాలింగ్ ఉంటుంది, స్టిఫ్నెస్ అస్సలు ఉండదు. ఇది మనకి పళ్ళు విత్ కలంకారీ ప్రింట్. కాకపోతే ఏంటి అంటే కలంకారీ ప్రింటెడ్ లో వాడే కలర్స్ కాకుండా కొత్త కలర్స్ తో మనకి డిజైన్ చేశారు. ఇది మనకి బ్లౌజ్ పార్ట్, గ్రేప్ కలర్ లో మనకి బ్లౌజ్ వచ్చింది. బోర్డర్స్ ఏమి ఇవ్వలేదండి బ్లౌజ్ లో, టోటల్ గా ఒక చిన్న డాట్ మాత్రమే ఇచ్చారు. ఇది మనకి మిడిల్ పార్ట్. నంబర్ వచ్చేసి 3. సారీ నెంబర్ 4. ఇది వచ్చేసి మనకి నావీ బ్లూ కలర్ లో వచ్చిందండి సారీ. సారీ మొత్తం చూడండి, బేస్ మాత్రం ఒకటే కలర్, జస్ట్ బోర్డర్స్, పళ్ళు అండ్ బ్లౌజ్ మాత్రమే మనకి కలర్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మనకి నావీ బ్లూ కలర్ మీద చాలా బ్రైట్ అండ్ కలర్ఫుల్ గా కనిపించేలాగా మనకి పళ్ళు అనేది డిజైన్ చేశారు. ఇది మనకి బ్లౌజ్ పార్ట్. బోర్డర్స్ చూడండి చాలా మంచిగా ఇచ్చారు బోర్డర్స్, మధ్యలో అంతా ఇది ఇలా ఉంటుంది. సారీ నెంబర్ వచ్చేసి 4. సారీ నెంబర్ 5 నంబర్తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు. ఇది మిడిల్ పార్ట్ అంతా సేమ్ యాస్టీస్ కలర్. ఇక్కడ మనకి పికాక్ బ్లూ కలర్ లోనే లైట్ కలర్, అలాగే మనకి ఆనంద బ్లూ అంటారు కదండి, ఆ కలర్ లో వచ్చిందనమాట. టోటల్ శారీ లుక్ వైజ్ మీకు ఇలా ఉంటుంది, కలర్ఫుల్ గా ఉంటుంది శారీ అంతా కూడా. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఒక కలర్ అయితే ఉంది ఇదే డిజైన్ లో, అది కూడా నేను మీకు చూపిస్తాను. శారీ నెంబర్ వచ్చేసి 5. ఓకే, ఇది మనకి పళ్ళు, సేమ్ కలర్ బ్లౌజ్. శారీ మిడిల్ పార్ట్ మొత్తం చూడండి ఇలా వచ్చింది. స్టార్టింగ్ లో మీరు చూడండి, మీకు అంటే ఒక క్లాత్ వేరియేషన్ అనేది చూపించాను. సారీ నెంబర్ వచ్చేసి 5. క్లాత్ వేరియేషన్ చూపించాను, అది 999 సారీ అండి. 999 ఫ్రీ షిప్పింగ్ వస్తుంది. ఇది వచ్చేసి మనకి ఇక్కడ కార్నర్ లో వేస్తున్నాం కదా, ఆ రేంజ్ లో వచ్చేస్తుంది. అదైతే మీరు గుర్తుపెట్టుకోండి. మనకి సేమ్ డిజైన్ లాగానే ఉంటుంది, కానీ ఎక్కడో ఒక చోట మనకి తేడా ఉంటుంది అనమాట. ఇమిటేషన్స్ అంటాను కదా, క్లాత్ చేంజ్ లో వస్తున్నాయి ఇమిటేషన్స్. ఈ పైన ఇక్కడ మనకి పికాక్ బోర్డర్ వస్తే అది మీకు నార్మల్ చిన్న బోర్డర్ వచ్చింది, కానీ అదే మనకి కాస్ట్ ఎక్కువ. సారీ నెంబర్ ఇది 5. సారీ నెంబర్ 6 నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అనేది అస్సలు మిస్ అవ్వద్దు. అలాగే ఈ సారీ అంతా కూడా మనకి కొంచెం మరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చింది చూడండి, డార్క్ కుంకుమ కలర్ అన్నమాట. మనకున్న సర్వీస్ వచ్చేసి డిటిడిసి సర్వీస్ ఉంది అండ్ పోస్టల్ సర్వీస్ కూడా ఉంది. డిటిడిసి అయితే కనుక 5 వర్కింగ్ డేస్ లోపు వచ్చేస్తుంది. పోస్టల్ అయితే కనుక మినిమం 10 వర్కింగ్ డేస్ అయితే పడుతుంది, అదైతే గుర్తుపెట్టుకోండి. మీకు ప్యాక్ ఫోటో పెట్టిన తర్వాత దానిపైన ట్రాకింగ్ నెంబర్ మీద పైన ఒక డేట్ ఇస్తాము. ఆ డేట్ నుంచి మీరు 5 వర్కింగ్ డేస్ 10 వర్కింగ్ డేస్ కౌంట్ చేసుకోండి. ఓకే, అలాగే మీకు ఇన్ కేస్ డిటిడిసి సర్వీస్ లేదు, పోస్టల్ సర్వీస్ మాత్రమే ఉంది అని మీకు తెలిస్తే కనుక ఒక్కసారి మీరు అమౌంట్ పే చేయగానే పోస్టల్కి మాత్రమే పంపించండి, డిటిడిసి సర్వీస్ లేదు అని చెప్పండి. ప్రతి ఆర్డర్లో కూడా చెప్పండి. అలాగే మీ పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయ్యే వరకు కూడా మీకు ఏదైతే ప్యాక్ ఫోటో పెడతామో ఆ ప్యాక్ ఫోటోని మీరు సేవ్ చేసి పెట్టుకోండి. ఆ బాధ్యత మీదే, సేవ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మాకు బల్క్ మెసేజెస్ ఉండడం వల్ల చాటింగ్ అంతా క్లియర్ చేయాల్సి వస్తుందండి. ఒక 3 days 4 days తర్వాత మేము చాటింగ్ క్లియర్ చేయాల్సి వస్తుంది. సో దాంట్లో ఇవంతా కూడా ఎగిరిపోతున్నాయి. అదే మాకు మీరు అనుకోండి, మా ఒక చాటింగే ఉంటుంది కాబట్టి, అంటే డిలీట్ చేసుకోవాల్సినంత అవసరం ఉండదు కాబట్టి మీ దగ్గర సేవ్ చేసి పెట్టుకున్నారు అనుకోండి, ఇన్ కేస్ పార్సల్ రాకపోతే ఒకసారి మాకు ఇన్ఫార్మ్ చేసి ఆ ఫోటో పెట్టేశారనుకోండి, మేము ఫాలో అప్ చేసి మీ ఇంటికి వచ్చే వరకు కూడా మేము వాళ్ళతో మాట్లాడతాం. ఓకే, ఇప్పుడు వరకు ఒక వెరైటీలో ఉన్నటువంటి సారీస్ చూసారండి. ఈ సారీ నెంబర్ నేను పెట్టలేదు కదా, సారీ నెంబర్ వచ్చేసి 6 నెంబర్.
అలాగే ఇప్పుడు నేను ఇంకొక వెరైటీ అని చెప్పాను కదా 999లో ఆల్రెడీ శాంపిల్కి అయితే ఒకటి తెచ్చున్నాను కాబట్టి ఇది నేను మీకు చూపించేస్తాను. 999 దీంట్లో కూడా కొన్ని కలర్స్ అయితే తెచ్చామండి, కాకపోతే ఇప్పుడే కాదు శాంపిల్కి ఒకటి చూపిద్దాం అన్నట్టుగా నేను చూపించేస్తున్నా. ఇక్కడ ఎట్లాగో చూపించాను కదా, ఇది కూడా సేల్కి పెట్టేస్తున్నాం. 999 రూపాయలు, ఫ్రీ షిప్పింగ్ అండి. దీంట్లో కొన్ని కలర్స్ ఉన్నాయి, తర్వాత వీడియోస్లో నేను పెడతాను చూడండి. దానికి దీనికి తేడా చాలా తెలుస్తుంది మీకు. క్లాత్ వేరే ఉంటుందండి, జూట్ సిల్కే కానీ క్లాత్ వేరే ఉంటుంది, చేంజ్ ఉంటుంది. ఓకే, అదేమో బాగా గ్రాండ్గా కనిపిస్తుందండి శారీ మొత్తం మీకు. ఇదేంటంటే అంత హెవీగా కాకుండా కొంచెం కూల్ లుక్లో కనిపిస్తుంది అనమాట. ఇక్కడ కూడా మనకి క్వాలిటీ ఉన్నటువంటి ఫాయిల్ ప్రింట్ ఇచ్చారు, బిగ్ పళ్ళు ఇచ్చారు. అలాగే దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది, ఇట్లా సాటిన్ బోర్డర్ లాగా ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు. దీనికి దానికి వేరియేషన్, కాకపోతే చూడడానికి మాత్రం మధ్యలో డిజైన్ అంతా అదే కదా, దాంట్లోనే ఇవి డిజైన్స్ వేరేమో అనుకుంటారు, కానీ డిజైన్స్ వేరు కాదండి, క్లాత్ కూడా మనకి వేరేనే ఉంటుంది. ఓకే, నంబర్ ఇమ్మా ఇది ఒకసారి, ఏదైనా ఒక 7 నెంబర్ ఇచ్చేసి. 2 సైడ్స్ కూడా మనకి మెహందీ గ్రీన్ కలర్ బోర్డర్ ఇచ్చారనమాట. ఇది మనకి ఎలిఫెంట్ డిజైన్ అండ్ బర్డ్స్తో దగ్గరగా చిన్న చిన్న చెక్స్ లాగా ఇచ్చారు. సారీ నెంబర్ వచ్చేసి 7 నెంబర్. దీంట్లో కలర్స్ కావాలి అంటే కనుక మీరు ఒకసారి మా పిల్లలకి మెసేజ్ పెట్టండి, వాళ్ళు మీకు జస్ట్ మీరు ఇది ఓపెన్ చేసింది చూసారు కదా ఎలా వచ్చింది అనేది, వాళ్ళు జస్ట్ స్నాప్ పెడతారు, మీరు అలా కూడా ముందుగానే ఆర్డర్ చేసేసుకోవచ్చు. అది వేరు ఇది వేరు, రెండు జూట్ సిల్క్లే కానీ క్లాత్ వేరే ఉంటుంది. ఇది ఇంకా సాఫ్ట్ మెటీరియల్ వస్తుంది, చాలా సాఫ్ట్ మెటీరియల్. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి. లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ.